పాలన సగం సగం ఆగమాగం, ఏది చూసినా సగం సగం అంతా ఆగమాగం. మూసి మూసి అన్నాడు 3 నెలలు ఉరికిండు ఎల్లెలకెల పడ్డాడు. హైడ్రా హైడ్రా అన్నాడు 6 నెలలు ఉరికిండు ఎల్లెలకెల పడ్డాడు. ఏదన్నా ఒక్కటన్నా కొనెళ్ళిందా? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. అటున్న సూర్యుడు ఇటు పొడిచిన భూమి ఆకాశం ఒక్కటైనా 15 ఆగస్టుకు రుణమాఫీ ఆగది, మొత్తం చేస్తా అన్నాడు. చేసిండా? చేయాల్సింది 49, చేసింది 16, 17, సగం సగం ఆగమాగం కదా. ఏది చక్కగా ఉన్నావు, ఏది కొనెళ్ళింది? దేవుని మీద ఒట్లు పెట్టి దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేయడా? దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేడు. దేవుడు అంటే అందరికీ భయం, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ప్రేమ. కానీ రేవంత్ రెడ్డి ఆ దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. బహుశా ఈ చరిత్రలో ఇంకో ముఖ్యమంత్రి లేడు, రాడు. దేవుణ్ణి మోసం చేసిన చరిత్ర ఎవరికన్నా ఉన్నది భారతదేశంలో అంటే అది ఒక రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంటుంది. ఇట్లా ఇలా ఆగమాగమైపోయింది. రియల్ ఎస్టేట్ బేరం పటాన్ చెరువులో 3 పువ్వులు 6 కాయలు ఉండే. గిట్ల పోయి గట్ల కూడా చేసి డీల్ చేసి కత్తరు. ఎన్ఆర్ఐలు హైదరాబాద్కి వెళ్ళి ఎవరు చూడు పటాన్ చెరువులో ప్లాట్ కొందరు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అంత ఈగలు కొట్టుకుంటున్నారట. ఈగలు కొట్టుకునే ఉంది. బయట ఏమో దుకాణం ఉంటాయి చూడు, వెండర్లు, స్టాంప్ వెండర్లు, ఆడపోతే ఎవడొత్తలేడు. స్టాంప్ వెండర్లు గిరాకీ లేదు, స్టాంప్ వెండర్లో గిరాకీ లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బేరం లేదు. ఆ రియల్ ఎస్టేట్ మా తమ్ముళ్ళే పాపం ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి కార్లు గుంజుకపోతున్నట, మోటార్ సైకిల్ గుంజుకపోతున్నట, ఇన్స్టాల్మెంట్ కూడా వెళ్తలేవు. అంత ఆగమైపోయింది. కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే పెరుగుడే పెరుగుడు, పెరుగుడే పెరుగుడు. రేవంత్ రెడ్డి వస్తే దిగుడే దిగుడు, దిగుడే దిగుడు అయిపోయింది. అంత ఆగం. ఎవరిని చూసినా ఆగమే. రైతులు చూసినా పరేషానే ఉన్నారు, బేరాలు చూసినా పరేషానే ఉంది, రియల్ ఎస్టేట్ చూసినా పరేషానే ఉంది. ఏదన్నా ఒకటి చక్కగా చేసినా రేవంత్ రెడ్డి అన్నీ ఆగమాగం. ఏమనంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటివి, మెట్రో రైలు రద్దంటివి, ఫార్మాసిటీ రద్దంటివి. ఒక్కటన్నా చక్కగా చేస్తే కదా. నువ్వు సరిగా చేస్తే గిట్లుంటుందా? బంగారు పల్లెంలో పెట్టి అద్భుతమైన ప్రగతితో తెలంగాణని చేతిలో పెట్టిండు కదా కేసీఆర్. నువ్వు ఇవాళ మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు. ఎసొంటి తెలంగాణ ఎట్లా చేస్తున్నావు? ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. ఇదే పటాన్ చెరువులో వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు. 2 రోజులు ఇండస్ట్రీలు మూతపడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు. కానీ ఏడాది లోపలనే కేసీఆర్ 24 గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు, ఇండ్లకు ఇచ్చిండు, రైతులకు ఇచ్చిండు, కడుపు నిండా కరెంటు ఇచ్చి చూపించిండు. ఇదే పటాన్ చెరువులో మంచినీళ్ళు లేక అమీన్పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఇంకా పోదురు. 3 రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తుండే అమీన్పూర్లో. బొల్లారంలో అంతా కలుషితమైన నీళ్లు ఉంటుండే. అటువంటి బొల్లారంకు, అమీన్పూర్కు, పటాన్ చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు, మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? 1,58,000 కోట్ల అప్పు తెచ్చినావు ఏడాదిలో. 1,58,000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నదా? చేసినావు. ఏం చేసినావు? రైతు బంధు ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టినావు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎత్తలేవు, మహాలక్ష్మి ఎగబెట్టినావు, ఒక ఇల్లు కట్టలే. కొన్ని పనులు హైదరాబాద్లో చూస్తే మాత్రం కనబడ్డాయి. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండబ్బా రేవంత్ రెడ్డి. ఈ మధ్య మీరు హైదరాబాద్ పోతే చూడండి, ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే. ఇక బొమ్మలు చూసి ఇది రేవంత్ రెడ్డి కట్టిండు అనుకోవాలి. కట్టింది కేసీఆర్, బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్లో కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి, ఏం కనబడతలేవు.